అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సంపత్ అండి. కౌలూరు సర్పంచ్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినండి. మైలవరమేనండి, జీకొండూరు మండలం కౌలూరు గ్రామం. ప్రస్తుతం మీ నియోజకవర్గానికి సంబంధించి చాలా చిన్న స్థాయి వ్యక్తికి మేము ఎమ్మెల్యే పదవి ఇచ్చాము, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా సర్నాల తిరుపతిరావుకి ఎలాంటి పట్టు ఉంది మీ నియోజకవర్గంలో? అసలు పరిస్థితి ఏంటి అక్కడ? సర్నాల తిరుపతిరావు గారి గురించి చెప్పాలంటే, సర్నాల తిరుపతిరావు గారు ఫస్ట్ బేస్ వచ్చి ఒక వార్డు నెంబర్కి ఓడిపోయిన వ్యక్తి సర్నాల తిరుపతిరావు గారు. కాకపోతే ఆ రోజు ఇదే వసంత కృష్ణప్రసాద్ గారు ఆ ఒడ్డునున్నారు కాబట్టి బీసీకి సంబంధించిన ఆ వేళ ఆ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వచ్చి తన సొంత మనిషిలాగా తానై తిరుపతిరావు గారిని గెలిపించుకున్న మాట 100% వాస్తవం. సామాజిక వర్గంగా అయినా కానీ ఇంకొక వర్గంగా అయినా కానీ కృష్ణప్రసాద్ గారు ఆ ఒడ్డునుండా ఎస్సీ ఎంపీటీసీలనే కానీ సర్పంచ్లనే కానీ వార్డు మెంబర్లనే కానీ జడ్పీటీసీలనే కానీ ఎంపీపీలనే కానీ తన సొంత డబ్బుతో ప్రతి ఒక్క సర్పంచ్ని ఎంపీటీసీని ఎంపీపీని జడ్పీటీసీని గెలిపించిన మహనీయులు మన వసంత కృష్ణప్రసాద్ గారు. మేము ఆ రోజు నేను కూడా ఈ ఒడ్డు నుండి నేను తెలుగుదేశం తరపున నేను ఓడిపోవటానికి కూడా కారణం ఆ కృష్ణప్రసాద్ గారు వాళ్ళ మనుషులను గెలిపించుకునే ప్రయత్నంలో నన్ను కూడా ఓడించారు. ఆయన ధర్మం అది. ఈరోజు ఈ ఒడ్డుకి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభివృద్ధికి అనేదానికి ఎటువంటి నిధులు ఇవ్వక, రోడ్లకు ఇవ్వక, ఎటువంటి ఈ 3 రాజధానులు చెప్పి ఇక్కడ మోసం చేయడం వల్ల, ఆయన నిధులు లేకపోవడం వల్ల ఆయన ఈ అంచు రావాల్సి వచ్చింది. అంతే తప్పితే కృష్ణప్రసాద్ గారిది ఎటువంటి తప్పు లేదు. అసలు నాయకుడు మా మైలవరానికి ఎంతో కావాల్సిన అవసరం ఉంది, మాకు ఎంతో కావాలి కూడా. అంటే ప్రధానంగా ఇప్పుడు తిరుపతిరావు గారిని జడ్పీటీసీగా గెలిపించింది వసంత కృష్ణప్రసాద్ అని అంటూ ఉన్నారు. మరి ఈరోజు తిరుపతిరావు గారు వసంత కృష్ణప్రసాద్ గారిని ఏకవచనంతో మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఎలా చూస్తారు? ఈరోజు అసలు మంచికి అనేది తావులేదండి. ఆ రోజు నేను ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా గెలిపించిన అవతల మనిషిని గెలిపించింది కృష్ణప్రసాద్ గారే. ఆ కృష్ణప్రసాద్ గారిని మేము మంచి ఎందుకు చెప్తున్నాము? మాట ఇచ్చాడంటే జగన్ కాదు మరింత తప్పంది, వసంత కృష్ణప్రసాద్ గారు మరింత తిప్పడు, మాట తప్పడు. ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం ఎక్కడికైనా వెళ్ళే వ్యక్తి వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు. ఆయన వెనకాల ఎస్సీలం, బీసీలం, మైనార్టీలం, ఎస్టీలం ప్రతి ఒక్కరూ కృష్ణప్రసాద్ గారు వెనకాల ఈరోజు మేము ఉన్నాం. అన్నా మేము వింటున్నామని మేము ధైర్యంగా చెప్తున్నాం వసంత కృష్ణప్రసాద్ గారికి. అంటే సర్నాల తిరుపతిరావు గారికి పట్టలేదంటారా మీ నియోజకవర్గంలో? అది నేను తిరుపతిరావు గారికి పట్టుందో లేదో అనేది 2024 ఎలక్షన్ అయిపోయా తెల్లారే తెలిసిద్ది. దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు తిరుపతిరావు గారికి ఏ బేసిక్లో పేదవాడు అంటూనే రేపు వాళ్ళు కోట్లు ఇక్కడ మనం తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని రేపు సిద్ధంగా ఉండారు తిరుపతిరావు గారి తరఫున. తిరుపతిరావు గారు ఏం పేదవాడు కాదు, తిరుపతిరావు గారి వెనకాల ఉండేవాళ్ళు పెత్తందారులు. తిరుపతిరావు గారు ఏం పేదవాడు కాదు. అంటే పెత్తందారుల ముసుగులో పేదవాడిని పెట్టారంటారు? ఖచ్చితంగా పెత్తందారుని ముసుగులో పేదవారిని పెట్టాడు తిరుపతిరావు గారిని. అతను మా సహోదరుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మేము అతని గురించి ఎటువంటి ఇష్యూ లేదు, ఇబ్బంది లేదు. ఒక పెత్తందారాన్ని కృష్ణప్రసాద్ గారి మీద ముద్ర వేయటానికి ఈ పేదవాడిని తీసుకొచ్చి పెత్తందారుని మీద పెట్టాలనే ఆలోచనతో తప్పితే మాలో ఒకడు మా కృష్ణప్రసాద్ అన్న, మాలో ఎస్సీలో ఒకడు, ఎస్టీల్లో ఒకడు, మైనార్టీల్లో ఒకడు. మా అన్న డబ్బున్న శ్రీమంతుడైనా కానీ పేదవాడు కడుపు చూసే నాయకుడు మా వసంత అన్న. ఆయన వెనకాల మైలవరం ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు, బీసీ సోదరులు అందరూ ఆయన వెనకాల నడుం కట్టి కదిలొచ్చాం. నిన్న ఎస్సీసీఎల్ మీటింగ్కి ఇక్కడ పెడితే చాలా ఇదంతా పట్ల. అంటే సర్నాల తిరుపతిరావు గారు సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జడ్పీటీసీగా గెలవడం కానీ ఈరోజు జడ్పీటీసీ నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎదగడానికి గల కారణం ఏంటంటారు అసలు? అది వసంత కృష్ణప్రసాద్ గారే. ఆయన్ని వడ్డు నెంబర్ ఓడిపోతే తీసుకొచ్చి జడ్పీటీసీగా నిలబెట్టింది జగన్ గారు నిలబెట్టలా, మా అన్న వసంత కృష్ణప్రసాద్ గారు నిలబెట్టాడు. ఆ గొప్పతనం మా అన్నకే ఇవ్వాలి. మరి ఈరోజు ఆయనకే మేకే కూర్చున్నాడు కదా, అవకాశం వచ్చిందండి, మాట్లాడాలి. అతను మాట్లాడిపోతే అతనికి సీన్ లేదు. ఇప్పుడు మొన్నటిదాకా తిరిగిన వ్యక్తికి ఒక ఎమ్మెల్యే మనకి మన తిరుపతిరావు అన్న గారికి ఇచ్చారంటే ఇప్పుడు అవకాశం ఇచ్చింది మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అది కృష్ణప్రసాద్ అన్న ఇచ్చిందనే సంగతి మైలవరంలో ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు అందరికీ తెలుసు. దీంట్లో వేరేదే ఉంది.
ఖచ్చితంగా 2024లో మైలవరంలో తెలుగుదేశం జెండా ఎగరబోతుంది. కనీవిని ఎరగని రీతిలో మైలవరం నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్న గెలవబోతున్నారు. 20-30 వేలకి ఒక్క ఓటు తక్కువైన నా పేరు సంపత్తు, గుర్తుంచుకోండి. అన్న ముఖ్యంగా జోగి రమేష్ గారి క్యాడర్ కానీ అలాగే కేసినేని గారి ప్రభావం కూడా మైలవరం నియోజకవర్గం మీద ఉంటుంది. జగన్ గారి ఆశీస్సులు, జగన్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమమే నా గెలుపు కారణం అవుతుందని చెప్పేసి సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ముందు కేసినేని నాని గారు గెలుస్తాడంటే నా ఆశ్వాసంగా ఉంది. మీరు అడిగే ప్రశ్న మాకు అసలు దాదాపు ఈ ఎంపీ పరిధిలో ఉన్న 7 సీట్లు మీనే గెలవబోతుంటే ఇంకా కేసినేని గారు ఎలా గెలుస్తాడండి? నాకు అర్థం కావట్లేదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఆయన ఓడిపోతున్నాడు కేసినేని నాని గారు. 3 రాజధానులని మొండమోపురాలను చేశారనే మాట ఇక్కడ ఆయనే చెప్పాడు. మరి ఆయన మాట ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు ఓడిపోతాడు, లేదా కొలికపూడి శ్రీనివాసరావు గారు ఓడిపోతాడు, సుజనా చౌదరి గారు ఓడిపోతాడంటే నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. ముందు కేసినేని నాని గారు గెలిచే పరిస్థితి ఈ విజయవాడ ఎంపీ సీట్లు ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మైలవరం నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో 100% రాసి పెట్టుకోండి. 20-30 వేల ఓట్లతో రేపు వసంత కృష్ణప్రసాద్ గారు గెలవబోతున్నాడు. ఎంపీ దాదాపు ఈ కృష్ణా జిల్లాలో ఒక మంత్రి పదవి కూడా మన వసంత అన్నకి రాబోతుంది. ఈ నియోజకవర్గమే కాదు, ఈ మంత్రిగా ఉండి ఈ జిల్లానే రేపు వసంత కృష్ణప్రసాద్ గారు అభివృద్ధి చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వసంత వెనకాల ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు నడుం కట్టారు. తిరుపతిరావు గారు మా బీసీ సోదరుడు అయినా కానీ నమ్మే పరిస్థితుల్లో జగన్ గారు లేరు. ఎందుకంటానేమో మా ఎస్సీ సప్లైన్లు తీసేసినాడు జగన్ గారు. మాకు 5 రూపాయలు అన్నం పెట్టేది తీసేసాడు. మా పిల్లల చదువులకి ఇవాళ డబ్బులు పడలేదు. మరి ఏ రకంగా జగన్ గారు కొట్టేస్తారు మీరు చెప్పాలి.